నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. యూరోపియన్ దేశాల దూకుడు చూస్తుంటే ఏ క్షణమైన వార్ వస్తుందా, దానికి ప్రిపేర్ అవుతున్నారా అన్నట్టు కనిపిస్తోంది. ఆయుధాలను కొంటామంటున్నారు, కొంటున్నారు కూడా. తమ వదిలేసినటువంటి డిఫెన్స్ ఫెసిలిటీస్ని రివైవ్ చేస్తున్నారు, డిఫెన్స్ స్పెండింగ్ని పెంచుతున్నారు, యూరోపియన్ సెక్యూరిటీని బీఫప్ చేయాలి, అమెరికా పైన ఆధారపడకుండా చూడాలి అంటున్నారు. న్యూక్లియర్ అంబ్రెల్లాను ఎక్స్టెండ్ చేయాలి, ఫ్రాన్స్కున్న న్యూక్లియర్ అంబ్రెల్లా అంటే అణ్వాయుధాల ప్రొటెక్షన్ను ఇతర దేశాలకు ఎక్స్టెండ్ చేయాలి, ఫ్రాన్స్ యూకేకున్న. ఇలా చాలా యాక్టివిటీ జరుగుతుంది యూరోప్లో. ఎందుకు ఇంత అడావుడి జరుగుతుంది? ఇస్ దేర్ వార్? ఒకవైపేమో ఉక్రెయిన్లో శాంతి కోసం ప్రయత్నాలు జరుగుతుంటే మరి యూరోప్ ఎందుకు ఇంత అడావుడి చూపుతుంది అంటే ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు అనుసరిస్తున్న పాలసీస్ వల్ల. మొదటి వ్యక్తి డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ రాకముందు అమెరికా, యూరప్ ఆర్ ద క్లోజెస్ట్ అలైస్. ఒక రకంగా యూరోపియన్ సెక్యూరిటీని అమెరికాకు అవుట్సోర్స్ చేశారు. అమెరికన్ బేసెస్ యూరోప్లో ఉంటాయి. ఉదాహరణకు యూరోప్కి ఒక 10 మిలియన్ బలగాలుంటే 10 లక్షల బలగాలుంటే అమెరికాకు చెందిన 1 లక్ష బలగాలు యూరోప్లో ఉంటాయి. ఫారిన్ ఫోర్సెస్ 10% ప్రొటెక్షన్, అందులో మోర్ సాఫిస్టికేటెడ్ నెంబర్ ఇక్కడ ముఖ్యం కాదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ కంబాట్ కెపాసిటీ చూస్తే అమెరికా చాలా ఎక్కువ. ఈవెన్ అమెరికా న్యూక్లియర్ అంబ్రెల్లా అంటే యూరప్కు అవసరమైతే అమెరికా అణ్వాయుధాలు రక్షణకు కూడా కల్పిస్తాయి. అమెరికా, యూరప్ కలిసి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, నాటోలో సభ్య దేశాలు, ఎక్కడ ఇరాక్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, లిబియా కావచ్చు, ఎక్కడ సిరియా కావచ్చు, ఎక్కడ అమెరికా యుద్ధం చేసినా పక్కన కెనడా ఉండాల్సిందే, యూకే ఉండాల్సిందే, ఇలా వివిధ యూరోపియన్ పవర్స్ ఉండాల్సిందే. దీన్నే ట్రాన్స్ అట్లాంటిక్ అలియన్స్ అంటారు. సోవియట్ యూనియన్ కాలంలో కోల్డ్ వార్ పీరియడ్లో అమెరికా, వెస్ట్రన్ యూరప్ కలిసి నిర్మించుకున్న ఈ బలమైన కూటమి ఆనాడు సోవియట్కు వ్యతిరేకంగా ఒక ఫోర్స్గా ఉంటూ వచ్చింది. ఇప్పుడు ఆ ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ అనేది, ట్రాన్స్ అట్లాంటిక్ అలియన్స్ అనేది బీటలు పడుతోంది. కారణం ట్రంప్ ఏమంటున్నాడు? యూరప్ షుడ్ హాస్ టు పే ఫర్ అమెరికన్ సెక్యూరిటీ. యూరప్ను అండర్మైన్ చేస్తున్నాడు, విలువ తక్కువ చేసి ట్రంప్ అండ్ జేడీ వ్యాన్స్ మాట్లాడుతున్నారు. యూరప్ అమెరికా పైన ఆధారపడుతున్న పరాన్న జీవి, ఒక పారాసైట్ లాంటిది అంటూ అవహేళన చేస్తున్నారు. వాస్తవంగా ట్రంప్ మొదటిసారి పవర్లోకి వచ్చినప్పుడే ఫస్ట్ టర్మ్లోనే యూరప్ కంపల్సరీగా తన డిఫెన్స్ స్పెండింగ్ పెంచుకోవాలి, అట్లీస్ట్ 2% ఆఫ్ ద జీడిపి డిఫెన్స్ పైన పెట్టాలి అని కండిషన్ పెట్టారు. దాదాపు 23 కంట్రీస్, యూరోపియన్ యూనియన్లో ఉన్న 27 నేషన్స్లో 23 నేషన్స్ కంప్లై అయ్యాయి, 2% డిఫెన్స్ పైన స్పెండ్ చేశాయి కూడా. ఇప్పుడు సెకండ్ టర్మ్ అధికారంలోకి వచ్చాక 5% పెంచాలి అంటున్నాడు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే అమెరికా డిఫెన్స్ స్పెండింగ్ కూడా ఆ దేశ జీడిపిలో 5% ఉండదు, టు ద బెస్ట్ ఆఫ్ మై ఇన్ఫర్మేషన్. కానీ యూరప్ మాత్రం తన జీడిపిలో 5% డిఫెన్స్ పైన పెట్టాల్సిందే అంటున్నాడు. సో దాంతోపాటు అసలు నాటో మూసేస్తామంటూ మాట్లాడుతున్నాడు, నాటో నుంచి వైదొలుగుతామని అంటున్నాడు. అన్నిటికీ మించి పోస్ట్ కోల్డ్ వార్ పీరియడ్లో ముఖ్యంగా కోల్డ్ వార్ ఉన్నంతకాలం అమెరికా, యూరప్ కలిసే సోవియట్ యూనియన్తో పోటీ పడింది. కోల్డ్ వార్ అయిపోయాక ఇప్పుడు రష్యా వెస్ట్రన్ యూరప్కు ఒక పెద్ద ఛాలెంజర్. వెస్ట్రన్ యూరపే కాదు, వెస్ట్రన్ యూరప్లో అనేక ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్ కూడా కలిశాయి. ఒక రకంగా వెస్ట్రన్ యూరప్ అని కూడా అనలేం. ఇప్పుడు ఎక్సెప్ట్ బెలారస్ లాంటి 1-2 దేశాలు మినహాయిస్తే యూరప్ అంతా కూడా ఒక కూటమిగానే ఉంది రష్యాకు వ్యతిరేకంగా. అలాంటి రష్యాకు అనుకూలంగా ట్రంప్ మారిపోయాడు. యునైటెడ్ నేషన్స్లో ఉక్రెయిన్ వార్ పైన రష్యాను నిందిస్తూ యూరప్ ప్రతిపాదించిన రెజల్యూషన్కు ఇండియా అబ్స్టైన్ అయింది. కానీ ట్రంప్ నాయకత్వంలో అమెరికా
రష్యాకు అనుకూలంగా యూరప్కు వ్యతిరేకంగా ఓటు వేసింది. ఇంతకనే ఏం కావాలి? ఇక ట్రంప్ ఏ స్థాయికి వెళ్ళాడన్న దానికి ఇంతకు మించిన ఉదాహరణలు అవసరం లేదు. అందువల్లనే యూరప్ ప్రిపేర్ అవుతుంది. ఇవాళ ట్రంప్ వచ్చాడని కాదు, 2 సార్లు ట్రంప్ గెలిస్తే భవిష్యత్తులో ట్రంప్ లాంటి వాళ్ళు ఎంతోమంది గెలవచ్చు, ట్రంప్ క్లోన్స్ ఎంతోమంది గెలవచ్చు. ఇప్పటిదాకా యూరప్కి అనుమానం రాలే, అమెరికా తనకు అవసరం వస్తే రక్షణకు రాదు అన్న అనుమానం ఎప్పుడు రాలే. కానీ మొదటిసారి ట్రస్ట్ డెఫిసిట్ పెరిగింది. సో వీ కెనాట్ డిపెండ్ ఆన్ అమెరికా. ఇప్పుడు యూరోపియన్ లీడర్స్ ముక్త కంఠంతో చెప్తున్నది, మన భద్రత మనమే చూసుకోవాలి. న్యూ సెక్యూరిటీ అలయన్స్, న్యూ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ ఏర్పడాలి. వీ కెనాట్ డిపెండ్ ఆన్ అమెరికా. ట్రంప్ లాంటి వాళ్ళు అమెరికాలో భవిష్యత్తులో కూడా రావచ్చు. సో మరోవైపు రష్యా దూసుకొస్తోంది, మనల్ని మనం కాపాడుకోవాలి అనేటువంటి ట్రెండ్ పెరిగింది. సో ఎందుకంటే యూరోప్ అవసరం ఇప్పుడు ట్రంప్కి లేదు. ఇప్పుడు ట్రంప్కు చైనాతో ఫైట్లో యూరోప్తో పని లేదు. రష్యాకు చైనాకు మధ్య ఉన్న లింకును తెగొట్టాలి. దీన్నే రివర్స్ కిస్సింజర్ డిప్లొమసీ అంటారు. నేను గతంలో చాలా వీడియోలో చెప్పాను. 70s కిస్సింజర్ డాక్ట్రిన్లో భాగంగా ప్రెసిడెంట్ నిక్సన్ ఉన్న సమయంలో సోవియట్ యూనియన్ ఐసోలేట్ చేస్తానికి అమెరికా చైనాతో కలిసింది. ఇప్పుడు చైనాను ఎదుర్కోవటానికి అమెరికా రష్యాతో కలవాలనుకుంటుంది. ఇది అమెరికా ఫారిన్ పాలసీలో వచ్చిన ఈ పారాడిమ్ షిఫ్ట్, ఈ సిగ్నిఫికెంట్ మార్పు యూరప్కు మింగుడుపడలేదు. అందుకే యూరప్ వార్కు ప్రిపేర్ అవుతుంది. మరోవైపు పుటిన్ తన ఆయుధ శక్తిని పెంచుకుంటున్నాడు. న్యూక్లియర్ హకిష్నెస్ అంటే అడపా అణ్వాయుధాలు ప్రయోగిస్తానంటూ బటన్ మీద చేయబెడుతున్నాడు. ఉక్రెయిన్ పీస్ ప్రాసెస్ పైన రకరకాల పిల్లి మొగ్గలు వేస్తాడంటారే, రకరకాల ఎత్తులు వేస్తున్నాడు. సో రష్యా ఎప్పుడు దాడి చేస్తుందో అని చాలా యూరోపియన్ కంట్రీస్ ఇవాళ భయపడుతున్నాయి. సో రష్యా దూకుడు, అమెరికా ఒక రకంగా వాయించుడు, ఈ రెండు కలిసే వరకు, పుటిన్ దూకుడు ట్రంప్ వాయించుడు కలిసే వరకు యూరప్ తన సెక్యూరిటీని తాను పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఉదాహరణకు మీకు కొన్ని కంట్రీస్ ఎగ్జాంపుల్ చెప్తాను. గ్రీస్ వాజ్ ఫస్ట్ కంట్రీ టు మీట్ 2% డెడ్లైన్ కాదు, ఇప్పుడు 3% ఆఫ్ జీడిపి గ్రీస్ డిఫెన్స్ పైన ఖర్చు పెడుతోంది. దీన్ని ఇంకా పెంచబోతోంది కూడా. గ్రీస్ నెక్స్ట్ 10 ఇయర్స్లో $28 బిలియన్ డిఫెన్స్ పైన ఖర్చు పెడతాము అని ప్రకటించి గ్రీస్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళారు. ముఖ్యంగా ఇజ్రాయిల్లో ఉన్న ఐరన్ డోమ్, అంటే శత్రువుల మిసైల్స్ అటాక్స్ నుంచి, డ్రోన్ అటాక్స్ నుంచి ఇజ్రాయిల్కి ఒక కవచంలాగా ఉపయోగపడే ఐరన్ డోమ్ లాంటిది గ్రీస్లో కూడా కడతాము అని, అమెరికాలో కూడా కట్టాలి అని ట్రంప్ ఆలోచన. సో ఇలాంటి ఐరన్ డోమ్ అంటే రష్యా నుంచి మిసైల్ అటాక్, డ్రోన్ అటాక్ వస్తే తనను తాను కాపాడుకోవటానికి గ్రీస్ ఏకంగా ఒక మిసైల్ డిఫెన్స్ షీల్డ్ ప్లాన్ చేస్తోంది. నార్వే వన్ ఆఫ్ ద వెరీ న్యూట్రల్ కంట్రీస్లో ఒకటి. ఈ కోల్డ్ వార్ కార్యంలో కూడా ఎవరితో సంబంధం లేకుండా బతుకుతారు వాళ్ళు. ఉదాహరణకు 40 ఏళ్ళ క్రితం నిర్మించినటువంటి బంకర్స్ ఉన్నాయి, అంటే మిలిటరీ హైడౌట్స్ లాగా. ఆ బంకర్స్ను మిలిటరీ పర్పసెస్కి వాడక 40 ఏళ్ళు అయింది. అక్కడ టూరిస్టులలో చేస్తున్నారు, పర్యాటక కేంద్రాలు అయ్యాయి. ఇప్పుడు దాన్ని మళ్ళీ మిలిటరీ ఫెసిలిటీస్గా మారుస్తున్నారు. టూరిస్ట్ కేంద్రాలను కాస్త ఖాళీ చేయించి ఆ బంకర్లను ఇప్పుడు మిలిటరీ ఫెసిలిటీస్గా వాడుతున్నారు. ఒక బంకర్లో అమెరికా నుంచి కొన్న F-35 వార్ ప్లేన్స్ను నార్వే అక్కడ పెడుతోంది. ఇది చాలా అత్యాధునికమైన వార్ ప్లేన్స్. F-35 గురించి నేను ఇదివరకు మాట్లాడాను. ఇది శత్రు దేశాల రెడార్ వ్యవస్థల్ని ఛేదించి పనిచేయగలిగే వార్ ప్లేన్స్. వీటిని అందుకే స్టెల్త్ ఫైటర్స్ అంటారు. సో ఈ మోడర్న్ వార్ ప్లేన్స్ ఎవరైనా శత్రు దేశాలు, ఎవరైనా అంటే మెయిన్గా రష్యా పై అనుమానం, రష్యా డ్రోన్లతోనో మిసైల్స్తోనే అటాక్ చేస్తుంది కనుక ఆ బంకర్లో దాచిపెడుతున్నారు. అలాగే ఇంకో మౌంటైన్లోనే ఒక బంకర్ ఉంది, ఇది ఇంజనీరింగ్ మార్వల్గా చెప్తారు. దాంట్లో సబ్మెరైన్స్ను పెడుతున్నది. అంటే 40 ఇయర్స్ క్రితం వదిలేసిన బంకర్లను, మిలిటరీ బంకర్లను టూరిస్ట్ కేంద్రాలుగా మార్చిన నార్వే వాటిని తిరిగి మిలిటరీ కేంద్రాలుగా మార్చేస్తుంది. ఇంకా మరో 2 దేశాలు చూద్దాం, స్వీడన్, ఫిన్లాండ్. ఎందుకు ఈ దేశాలు ప్రత్యేకంగా చెప్తున్నా అంటే ఈ 2 దేశాలు కూడా చాలా కాలం తటస్థ పాలసీ, ఫారిన్ పాలసీ, న్యూట్రల్ ఫారిన్ పాలసీని అనుసరించాయి. అంటే ప్రపంచంలో
ఏ ధృవాలు, కోల్డ్ వార్లు, ఏ వార్లు మాకు సంబంధం లేదు, మా ప్రపంచంలో మేము ఉంటామని. ఇప్పుడు ఫిన్లాండ్ హ్యూమన్ హ్యాపీనెస్ ఇండెక్స్లో 15 ఏళ్ళుగా నెంబర్ 1 ఉంటుంది. సో స్వీడన్, ఫిన్లాండ్ చాలా కాలము ఈ మిలిటరీ అలయన్సెస్కు దూరంగా మాకు సంబంధం లేదన్నట్టున్నాయి. ఈ 2 కంట్రీస్కి కూడా రష్యాతో బార్డర్ ఉంది. ఒక కంట్రీకి ల్యాండ్ బార్డర్ ఉంటే ఇంకొక కంట్రీకి మ్యారిటైమ్ సముద్ర జల సరిహద్దు ఉంది. ఇప్పుడు స్వీడన్, ఫిన్లాండ్ నాటోలో చేరాయి. ఉక్రెయిన్ నాటోలో చేరుతుందని కారణం చూపి పుటిన్ ఆ దేశం పైన వార్ ప్రకటిస్తే రష్యా భయంతో ఇప్పుడు స్వీడన్, ఫిన్లాండ్ నాటోలో చేరిపోయాయి. స్వీడన్ అయితే 200 years 200 ఏళ్ళుగా ఏ ఫారిన్ అలియన్స్లో లేదు, కంప్లీట్లీ న్యూట్రల్ కంట్రీగా ఉంది. కానీ ఇప్పుడు తాజాగా స్వీడన్ తన ఫైటర్ జెట్స్ను పోలాండ్లో మోహరించాయి. ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ స్వీడన్ తన ఫైటర్ జెట్లను వేరే కంట్రీలో మద్దతుగా, రక్షణగా డిప్లాయ్ చేయడం అనేది హిస్టరీ ఆఫ్ స్వీడన్లో మొదటిసారి. కారణం ఏంటంటే స్వీడన్ యాజ్ అ లాంగ్ బార్డర్ విత్ రష్యా. ఇక ఫిన్లాండ్ ఇంతకుముందు చెప్పినట్టు ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ న్యూట్రల్ కంట్రీ. రష్యాతో బార్డర్ ఉంది. ఫిన్లాండ్ తన బడ్జెట్లో 3% డిఫెన్స్ పైన ఖర్చు పెడతామని ఆ కంట్రీ ప్రైమ్ మినిస్టర్ ప్రకటించాడు. 2029 వరకు ఫిన్లాండ్ డిఫెన్స్ స్పెండింగ్ విల్ రైజ్ అప్ టు 3% ఆఫ్ జీడిపి అని. అన్నిటికన్నా ముఖ్యం ఇంటర్నేషనల్ ల్యాండ్ మైన్స్ కన్వెన్షన్ నుంచి విత్డ్రా అవుతున్నామని ప్రకటించారు. 1997లో అటావాలో అగ్రిమెంట్ కుదిరింది. ల్యాండ్ మైన్స్ను బ్యాన్ చేశాయి. ఈ ఇంటర్నేషనల్ ల్యాండ్ మైన్స్ కన్వెన్షన్ మందుపాత్రల అంతర్జాతీయ ఒప్పందం. సో ఈ ఇంటర్నేషనల్ ల్యాండ్ మైన్స్ కన్వెన్షన్లో చేరిన దేశాలు ల్యాండ్ మైన్స్ను నిషేధించాయి. ఇవి వెరీ లీథల్ అండ్ డెడ్లీ వెపన్స్. ఎందుకంటే అవి భూమిలో ఉంటాయి, ఎప్పుడు పేలుతాయో తెలియదు. సహజంగా ఇతర దేశాలు, శత్రు దేశాల సైనికులు గ్రౌండ్ ఇన్వేషన్ జరపకుండా ఈ ల్యాండ్ మైన్స్ ఉపయోగిస్తారు. మనకు కూడా నక్సల్ ఎఫెక్టెడ్ ప్రాంతాల్లో సెక్యూరిటీ ఫోర్సెస్ పారామిలిటరీ బలగాలను రాకుండా చేసేందుకు మావోయిస్టులు మందుపాత్రలు పెట్టారు. మందుపాత్రలు పేరిన దాంట్లో 5 జవాన్లు చనిపోయారన్న పేపర్లో చదువుతాను చూడండి. అలాగే ఫారిన్ ఫోర్సెస్ గ్రౌండ్ ఇన్వేషన్ జరపకుండా ఈ ల్యాండ్ మైన్స్ ఉపయోగపడతాయి. ల్యాండ్లో పెట్టే మైన్స్ ఇవి పేలుతుంటాయి. కానీ వీటి వల్ల చాలా సివిలియన్ క్యాజువాలిటీస్ ఉంటాయి, చాలా ప్రమాదాలు ఉంటాయి. అందుకే ఈ ల్యాండ్ మైన్స్ పైన 1997లో ఒటావాలో ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ కుదిరి వీటిని నిషేధించారు. ఫిన్లాండే కాదు, ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ ల్యాండ్ మైన్స్ అగ్రిమెంట్ నుంచి విత్డ్రా అవుతున్నామని రష్యాతో బార్డర్ ఉన్న చాలా దేశాలు ప్రకటిస్తున్నాయి. పోలాండ్, ఈస్టోనియా, లిథువేనియా, లాట్వియా ఈ కంట్రీస్ అన్నీ కూడా మేము కూడా ఈ ఇంటర్నేషనల్ ల్యాండ్ మైన్స్ కన్వెన్షన్ నుంచి బయటికి వస్తున్నాం. అంటే వీఆర్ రెడీ టు ప్రొడ్యూస్ అండ్ స్టాక్ పైల్. ల్యాండ్ మైన్స్ ఉత్పత్తి చేసి రెడీ నిలువ పెట్టుకోవడానికి సిద్ధపడుతున్నాయి. ఎందుకు మరి అంటే అన్లెస్ గ్రౌండ్ ఇన్వేషన్ జరుగుతుందేమో, అంటే భూమార్గాన విదేశీ బలగాలు వచ్చి దురాక్రమణ చేస్తాయేమో అన్న అనుమానంతో చేస్తున్నాయి. అనుమానమే కాదు, ఫిన్లాండ్ ప్రైమ్ మినిస్టర్ బహిరంగానే చెప్పాడు, ద సెక్యూరిటీ సిచ్యువేషన్ హస్ ఫండమెంటలీ చేంజ్ అన్నాడు. అంటే యూరప్ భద్రతా పరిస్థితులు మౌలికంగానే మారిపోయాయి. రష్యా ఈజ్ అవర్ బిగ్గెస్ట్ థ్రెట్ అని ఫిన్లాండ్ ప్రైమ్ మినిస్టర్ బహిరంగంగా చెప్పాడు. ఎందుకంటే వాళ్ళ అనుమానం ఏంటంటే ట్రంప్ను వాడుకొని పుటిన్ ఉక్రెయిన్ను లొంగ తీసుకోవడమే కాదు, ఉక్రెయిన్ తర్వాత ఈ వార్ను ఎక్స్పాండ్ చేసి ఇతర యూరోపియన్ పవర్స్ కూడా వస్తాడు. అంటే పాతకాలపు సోవియట్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయాలన్నది పుటిన్ లక్ష్యము. అందువల్ల పుటిన్ విల్ నాట్ కన్ఫైన్ టు ఉక్రెయిన్, బియాండ్ యుక్రెయిన్ వస్తాడు అని ఈ కంట్రీస్ నమ్ముతున్నాయి. అంటే చాలా క్లియర్గా యూరప్ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ఎ వార్ బై రష్యా. యుఎస్ ట్రంప్ ఏం చేస్తాడో అన్న అనుమానం, సమయానికి ఆదుకోడు అనే విశ్వాసం లేకపోవడం వల్ల ఇవాళ ఎంటైర్ యూరప్ ఈజ్ ఆల్మోస్ట్ ప్రిపేరింగ్ ఫర్ ఎ వార్.